ప్రభువైన యేసును లేపిన వాడు మమ్మును కూడా లేపునని. నిజంగా మనలో ఎంతమందికి ఉందండి అసలు ఈ ఫీలింగ్? క్రీస్తు ప్రభుని లేపాడు, ఇది నిజం. తెల్లవారుజామున ఇంకనూ చీకటిగా ఉండగానే సమాధి తెరవబడి ఉండటం చూసి నమ్మినటువంటి మనుషులు, వారు ఇచ్చిన సాక్ష్యము, మీరు సిలువ వేసిన యేసును ఈ దేవుడు లేపెను అని చెప్పినటువంటి సాక్షులు అనేక మంది ఉన్నారు. వారు ఏదైతే తెలియచేశారో, ఏదైతే నమ్మారో అదే విశ్వాసముతో సమమైనటువంటి విశ్వాసము. వారి విశ్వాసానికి మన విశ్వాసానికి మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ అది మ్యాచ్ అవ్వలేదనుకో, మా వలె అమూల్యమైన విశ్వాసం కలిగిన వారు కాదంటారు అపోస్తులు. అంతే. మనదే విశ్వాసము. అపోస్తులకి ఎలాంటి విశ్వాసం ఉందో మనకును అట్టి విశ్వాసం కలిగిన వారమైతే మేలు జరుగుతుంది, ఖచ్చితంగా నిత్యజీవం అనుగ్రహించబడుతుంది. అందువలన విశ్వాసము ఒకటి కలిగి ఉన్నాం మనం. ప్రభువైన యేసును లేపిన వాడు మమ్మల్ని కూడా లేపుతాడు. ఇది నా లక్ష్యం, ఇది నా గమ్యం. ఈ ప్రయాణంలో ఒడిదొడుగులు ఎదురవుతాయి. నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అనేకమైనటువంటి శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అయితే విశ్వాసమును కాపాడుకోవటం అవసరం. ప్రతిదానికి విశ్వాసం నుంచి తొలగిపోవటమో, వెనక్కి తిరగటమో ఇవి చేయకోకుండా, విశ్వాసం అనేటువంటి ఈ పోరాటంలో మనుషుడు ముందుకెళ్తున్నా కొలది ఎన్నెన్నో అవాంతరాలు. ఆసియా మైనర్లో ఉన్నటువంటి ఒక ప్రభు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు గ్రంథంలో. అది ఆసియా మైనర్ అనగా చిన్న ఆసియా అని అంటారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలాగా రాయబడి ఉంటుంది. ఆసియా మైనర్లో ఒక స్థానిక సంఘం ఉంది. అక్కడ 7 స్థానిక సంఘాలు ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఒక స్థానిక సంఘానికి సంబంధించిన విషయం ఇప్పుడు ఆలోచన చేయబోతాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలాగా రాయబడి ఉంటుంది. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. 7 స్థలాల్లో ఉన్నటువంటి సంఘములకు, 7 సంఘములకు అనగా 7 వివిధ స్థలాలలో ఉన్నటువంటి సంఘములకు అని అర్థం. అది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములు? ఆసియాలో ఉన్నటువంటి సంఘములు. కాబట్టి ఆసియా మైనర్ అనేది ఒకటి ఉంది. ఆసియా మైనర్ యోదయ పట్టణానికి అనగా ఇశ్రాయేల్ దేశమునకు పైన సిరియాకి ఆపోజిట్గా ఆసియా మైనర్ ఒకటి ఉంటుంది. ఆ ఆసియా మైనర్లో 7 స్థానిక సంఘాల్లో ఒక స్థానిక సంఘమైంది స్మరణ. 2వ అధ్యాయం 8వ వచనంలో స్మరణ అని చెప్పబడుతున్నటువంటి స్థానిక సంఘం ఒకటి ఉంటుంది. ఆ స్థానిక సంఘం గురించి మాట్లాడుతూ చదువుతాం. స్మరణలో ఉన్నట సంఘపు దూతకు ఎలాగు రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో స్మరణలో ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, వారు అనుభవించబోతున్నటువంటి శ్రమలు, ఒకవేళ వారు అనుభవించేదానికి ఆఖరిగా ఒకవేళ తాము పొందుకునేటువంటి ఇబ్బందులు కూడా ఎలాగున్నా నిలబడండి క్రీస్తు ప్రభు మాట్లాడు. 2వ అధ్యాయం 8వ వచనం ఇలాగ రాయబడి ఉంటుంది. మనలో చదివితే, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. నీ శ్రమను దరిద్రతను నేను అడుగుతాను. బయట నుంచి ఉన్నటువంటి పోరది. మేము యూదులుగా బ్రతికేటువంటి వారము. ఇలాగన బ్రతికితేనే యోధ మతస్థులుగా పరిగణించబడతారు. మీరేం యూదులు, మీరేం క్రైస్తవులు, మీరేం మతం. ఒక పక్క లోకం నుంచి శ్రమ, ఇబ్బంది, వారిని మాటికి పోటేసి పడుతున్నటువంటి పరిస్థితి. లోకంలో ఉన్నటువంటి జనము ఆనాడు ఉన్నటువంటి భక్తి పరుల మీద ఉగ్రరూపం దాల్చి వారిని శ్రమ పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసు సాక్షాత్తు మాట్లాడుతూ, మీ శ్రమను, మీ దరిద్రతను నేను ఎరుగుతాను. ఒకవేళ ఈ దరిద్రత ఏమీ లేనటువంటి పేదరికాన్ని గూర్చినటువంటి దరిద్రత తెలియదు. అయినను నువ్వు ధనవంతుడివే అంటే అది విశ్వాస మూలంగా కలిగినటువంటి ధనమా? అది తెలియదు.
కాబట్టి స్మరణలో ఉన్నటువంటి స్థానిక సంఘం యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, ఒక పక్క శ్రమ, ఒక పక్క పేదరికం, దరిద్రం. ఏమంటున్నాడంటే క్రీస్తు ప్రభు అద్భుతమైన మాట మాట్లాడాడు. నీ శ్రమ ఏంటో నాకు తెలుసు, నీ పేదరికం ఏంటో నాకు తెలుసు. భయపడొద్దు, ఎవడికి భయపడొద్దు, ఎట్టి శ్రమకైనా భయపడొద్దు, ఎట్టి ఇబ్బందికైనా భయపడొద్దు. ఒకవేళ నీ ఈ యొక్క పేదరికమే మరింతగా మనుషుడిని క్షీణింపచేసిన దేనికి భయపడవద్దు. మనం దేనికి తట్టుకోం. క్రీస్తు ప్రభు ఏమేం చెప్తున్నాడో దేనికి తట్టుకోలేం మనం. ఒకటి, శ్రమ వచ్చినా ఆల్టర్నేట్ ఏందని ఎతుకుతాం. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవడు చేశాడు, ఎవడన్నా మనకి ఏదైనా చేశాడా, దీనికి పరిష్కారం ఏంటి చేయాల్సింది కదండి. పరిష్కారాన్ని ఏం వెతుకుతాము? ఎవడో ఏదో చేశాడని, ఎవరో ఏదో చేశారని దానికి ప్రతిగా రివర్స్గా ఏం చేయాలి? ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు స్మరణలో పరిశుద్ధులతో. శ్రమ, దారిద్రము ఏది అనుభవిస్తున్నా సరే భయపడమంటున్నాడా, తొలగిపోండి అంటున్నాడా? లేకపోతే ఒకవేళ తట్టుకోలేకపోతే నీ ఇష్టం, వదిలేసాయి అని అంటున్నాడా? లేకపోతే అట్టి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏం పర్లా నేనున్నా అంటున్నాడా? మరొకసారి చదువుతూ ఎలాగని రాయబడి ఉంటుంది 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగును దోషణను నేను ఎరుగుదును. తిట్టేవాడు తిడుతుంటాడు, శ్రమ పెట్టేవాడు పెడుతుంటాడు. పరిస్థితులు నాటికి దారిద్రతగా, పేదరికంగా మారిపోతున్నా ఏమంటున్నాడు తెలుసా క్రీస్తు ప్రభు? భయపడొద్దు. నువ్వు పొందబో శ్రమలకు భయపడొద్దు. క్రీస్తు ప్రభు ఏంది ఎలా చెప్తున్నాడు? అసలు నిన్ను శ్రమ పెట్టేది ఎవడో నేను ఉండగా అని అనాలి కదా క్రీస్తు ప్రభు. అనాలి కదా క్రీస్తు ప్రభు. ఏమనాలి? సహజంగా మనం ఎవరిని నమ్ముకున్నాం, ఎవరిని బట్టి విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూసుకుంటూ వెళ్తున్నాం మనం. వాడి సంగతి కొద్దిగా చూడు అనంగలో క్రీస్తు ప్రభు ఏమనాలి? నేనుండగా ఎవడరు బాబు మిమ్మల్ని అనేది అని నిలబడాలి క్రీస్తు ప్రభు. ఏనేమంటున్నాడు? శ్రమ, బాధ, దారిద్ర్యము ఏదైనా పొందబో శ్రమల కొరకు భయపడొద్దు. ఇంకా కొంచెం స్టేజ్ పెంచి ఒకవేళ ఈ ట్రబుల్లో ప్రాణాలు కూడా పోతే అయినా సరే నిలబడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ఇవ్వో చెరలో శ్రమ ఒక పక్క, చెరలో ఒక పక్క, దూషించబడటం ఒక పక్క, దారిద్ర్యం ఒక పక్క. ఒకడు వదిలాడు, ఒకడు వదలబడ్డాడు. ఆడు మామూలుడు కాదు. ఎన్ని రోజులు వదలబడ్డాడు వాడు? మొదటి నుంచి హింసించుకుంటూ వస్తూనే ఉన్నాడు దేవుని ప్రజలంటే. అపవాది అనేవాడు 10 రోజులు వదిలాడంట. 10 రోజులు అంటే 1 2 3 4 ఆ 10 రోజులు ఎంతలో? ఈ 10 రోజులు కాదు, ఆ 10 రోజులు ఎన్ని 10 రోజులు ఉంటుందో తెలియదు. లిటరల్గా చూడమాకండి. 10 రోజులు 1 2 3 4 ఇది కాదు. ఒకవేళ బ్రతికినంతకాలం వాడు టార్చర్ పెడతాడేమో, బ్రతికినంతకాలం ఇబ్బంది పెడతాడేమో, బ్రతికినంతకాలం ఎగనెస్ట్గా మనుషులు లేపుతాడేమో, బ్రతికినంతకాలము సుఖం అనేది లేకుండా చేస్తాడేమో. ఏమంటున్నాడు కింద భాగం చదివితే? మరణము వరకు, ఇది విశ్వాసి, మరణం వరకు, ఆఖరి వరకు శ్రమ ఉంటుందేమో, దరిద్రత ఉంటుందేమో, ఒకవేళ పరిస్థితులు అనుకూలపరచిన పరిస్థితుల్లో ఎదుటివారి నుంచి దోషణ ఉంటుందేమో, చెరలో వేయించబడే పరిస్థితులు ఉంటుందేమో, ఆఖరికి ఈ పరిస్థితుల్లో, ఈ పోరాటంలో ఒకవేళ ప్రాణమే పోయేటువంటి పరిస్థితి ఉంటుందేమో. అంతం వరకు, ఆఖరి వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండు. మనం మధ్యలో ఎక్కడ ఊడిపోద్దో ఈ విశ్వాసం. శ్రమ మొదలైందంటే మొత్తం బంద్. నేడున్నటువంటి పరిస్థితులు ఇది. శ్రమ వచ్చినా అస్సలు తట్టుకోలేదు. ఏదో బాయిలర్ కోళ్ళు అంటారా, నాటుకోళ్ళు అయితే తట్టుకుంటే కానండి,
బాయిలర్ కోళ్ళే దేనికి తట్టుకోలేవు, వేడికి తట్టుకోలేవు, చలికి తట్టుకోలేవు, ఇంకేదన్నా వాతావరణ పరిస్థితులు మారినా తట్టుకోలేవు. ఏంటి విశ్వాసం? ఏది ఎక్కువైనా తట్టుకోలేము, బాధ ఎక్కువైనా తట్టుకోలేము, శ్రమ ఎక్కువైనా తట్టుకోలేము, దరిద్రత ఎక్కువైనా తట్టుకోలేము, ఎవడన్నా దూషిస్తున్నా తట్టుకోలేము. ఒకవేళ ఎవడన్నా చెరలో వేయాలనుకుని ఎవడన్నా మన మీద పట్టుబట్టాడు అనుకో, అది తట్టుకోలేము. ఇక్కడ నైట్ ఈ బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళందరి మీద కేసు, ఎందుకు ప్రార్థనకి వెళ్ళారు అని అంటే, లేదండి ఏదో మామూలుగా అక్కడ ఏదో అన్నారు అందుకోసమే వచ్చాము. మేము చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఇక్కడ. అండ్ లేదండి ఇంటికాడ 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, అమ్మోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తారండి. మేమేదో క్యాజువల్గా వచ్చేసాం, ఇది ప్రార్థన అన్నారు అందుకోసం పైకి ఎక్కాం, అంతే తప్ప ప్రార్థనలో కూర్చోవాలని మాత్రం కాదండి అనేవాడు ఏం తట్టుకుంటాడు? విశ్వాసానికి, శ్రమలకి, ఇబ్బందికి, అంతము వరకు, మరణం వరకు నిలబడు. ఎవడు మాట్లాడుతున్నారు చెప్పాడు మొదటిగానే, మృతుడినైతేనే కానీ సజీవుడై ఉన్నటువంటి వాడు చావు దాటుకొని వచ్చా ఇబ్బంది ఉండదు అని మాట్లాడుతున్నాడు. ప్రారంభించడం ఎలాగని మాట్లాడాడు. పైన ఒక వచనం చదువుతాం మళ్ళీ ఒకసారి, 9వ వచనంలాగా రాయబడి, లేదా 8వ వచనంలో, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పుడు సంగతులు ఏమనగా, మృతుడై మరలా బ్రతికిన వాడు. చావా, నిలబడు. ఏం చేయదు, ఏం చేస్తుంది చావు? నేను దాటుకొని వచ్చేదాన్ని, దాన్ని దాటుకోకుండా చెప్పట్లే నేను అంటున్నాడు కృష్ణుడు. ఎవడు నిలబడగలుగుతాడు? ఏ మనుషుడి విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాడు? వ్యాధి బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో వెంటనే వెనక్కి తిరిగిపోతున్నటువంటి మనుషులు. కానీ మన సోదరుడు అలా తిరగల, నిలబడిపోయాడు. ఏదైనా కానీ మొదలెట్టాము దాన్ని ముగించాలి, విశ్వాసాన్ని దాన్ని కొనసాగించాలి క్రీస్తునందు నమ్మకంగా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, కొన్నిసార్లు వాళ్ళు తినే పరిస్థితులు లేదు ఉన్నాయి, తినే పరిస్థితులు లేకుండా ఉన్నాయి, ఆరోగ్య సంబంధాలు చూపించుకోలేని పరిస్థితులు ఉన్నాయి, దారిద్ర్యమైనటువంటి పరిస్థితులు అనుభవించినటువంటి రోజులు ఉన్నాయి, నిలువు నీడలో ఇలాగున్నటువంటి పరిస్థితులు లేవు సోదరుడు ఉన్నప్పుడు. లోకమంతా అన్నాడు, ఏం ప్రార్థన రా మీ ప్రార్థన, ఏం కలిసి వచ్చిందిరా నీకు కలిసి రావటం, ఏంటి అసలు దేవుడు అంటే ఇది అది ఎట్టున్నది, నాడు నేడనే 2 వ్యత్యాసాలు చూపించేవాడు కదరా దేవుడు. ఏం దేవుడు రా మీ దేవుడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, అసలు దేన్ని పట్టించుకోవాలి. విశ్వాసాన్ని అంత మట్టు కాపాడుకోవటం చేశాడు. చేద్దాం మనం కూడా, కాపాడుకోండి విశ్వాసం. శ్రమ, దరిద్రత, పేదరికము, వేదన కలగటము, అపవాది చెరలో వేయటము, ఒకవేళ మరణమే అనేటువంటి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా అంతం వరకు, మరణం వరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడు మీతో పాటు ఉంటాడు. మీ ఆత్మల రక్షణ కొరకు ఒకవేళ ఈ శ్రమ, శోధన ఏది ఎదురైనా అది తాత్కాలికంగానే ఉంటుంది, కానీ శాశ్వతంగా మేలు చేసేటువంటి దేవుడు మాత్రం మనల్ని విడనాడేవాడు కాదు. నిన్ను విడనాడనని ఆయనే చెప్పిన కదా, కాబట్టి విడనాడేవాడు కాదు. మరణమైనా విడనాడు, మరణించినా విడనాడు. ఇది కొంచెం మనుషులకు విచిత్రంగా కనబడుతుందేమో, ఈ సంగతి తినాలంటే ఇంకో గంట పట్టిద్ది, మరణించినా విడనాడు అని చెప్పటానికి. కాబట్టి చాలా సంగతులు మాట్లాడాలి. మరలా ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు మనం ఆలోచించేద్దాం.